హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రియా చౌదరి. లాస్ట్ షార్ట్లో అయితే చెప్పాను కదా, ప్లాంట్స్ కొనుక్కోవడానికి అయితే నర్సరీకి వచ్చామని. సో వాటిని అయితే ఇప్పుడు ప్లాంటేషన్ అయితే చేయబోతున్నాము. వాటిని నాటడానికి ముందు అయితే కలుపు మొత్తం తీసేసి నీట్గా అయితే ఆ ప్లేస్ని అయితే క్లీన్ చేస్తున్నాము. దాని తర్వాత అయితే 3 ప్లాంట్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. సో దానికోసమే ఇక్కడ గుంతలు అయితే తీస్తున్నారు. సో ఫస్ట్ అయితే చామంతి చెట్టు. సో దీనికైతే కొంచెం చిన్నగా ఉంటే సరిపోతుంది కాబట్టి చిన్నదిగానే తీసాము. ఇంకోటి కూడా చిన్న మొక్కే. అండ్ పెద్దదిగా తీసుండేది వచ్చి రోజా పూ చెట్టు కోసము. ఏ ప్లాంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కంపల్సరీగా రోజ్ ప్లాంట్ అయితే వెళ్ళినప్పుడల్లా ఒక ప్లాంట్ అయితే తీసుకొని రావాల్సిందే. కానీ దీంట్లో ఏం చేసినానంటే, లాస్ట్ టైం తీసుకొచ్చుకున్నప్పుడు రెడ్ రోజ్ తీసుకుందాం అనుకొని పోయి రెడ్ రోజ్ కాకుండా బేబీ పింక్ కలర్, ఎల్లో కలర్ అయితే తెచ్చుకున్నాను. ఈసారన్నా కన్ఫామ్గా రెడ్ రోజ్ అయితే తెచ్చుకోవాలనుకుని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని కలర్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యి, ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఆరెంజ్ రోజ్ ట్రై చేయలేదు కదా అని చెప్పి ఆరెంజ్ రోజ్ అయితే తెచ్చుకున్నాను. నేను చూసినప్పుడు అయితే ప్లాంట్కి బర్డ్స్ అంటే మొగ్గలు ఉన్నాయి, అవేమో పైన ఆరెంజ్ షేడ్లో అయితే ఉన్నాయి. సో ఆరెంజ్ రోజ్ అని తెచ్చుకున్నాను. తీరా చూస్తే అవి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత బేబీ పింక్ కలర్లో అయితే ఉన్నాయి. సో అలా నేను ఆల్రెడీ ఉన్న బేబీ పింక్ కలర్ ప్లాంట్ని మళ్ళీ సెకండ్ టైం కూడా తెచ్చుకున్నాను. దీన్ని బట్టి మనం ఏదైతే ముందుకు ఫిక్స్ అవుతామో అదే తీసుకొచ్చుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యామంటే ఇట్లే అవుతుందని అప్పుడు అర్థమైంది. మరి మీరు ఎప్పుడైనా ఇలా కన్ఫ్యూజన్లో ఒకటి కోసం పోయి ఇంకొకటి తెచ్చుకున్నారా? సో ఇదేమో రోస్మెరీ ప్లాంట్. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా, రోస్మెరీ వాటర్ యూస్ చేస్తే హెయిర్ బాగా గ్రో అవుతుందని చెప్పి. సో అందుకే ట్రై చేద్దామని తీసుకొచ్చుకున్నాను. ట్రై చేశాక దాన్ని అప్డేట్ కూడా ఇస్తాను. మరి మీరు ఎవరన్నా రోస్మెరీ వాటర్ని ఇలాగ ప్లాంట్ నుంచి తీసుకుని దాంతో చేసి యూస్ చేసి ఉంటే, మీకు రిజల్ట్స్ వచ్చుంటే అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇవి నేను తెచ్చుకున్న 3 ప్లాంట్స్ అయితే ఇంకా వాటిని నాటడం అయిపోయింది. వాటర్ కూడా పోసేస్తున్నాము. ఇలా ఫుల్గా ఎందుకు పోస్తున్నామంటే, తీసుకొచ్చి పెట్టగానే రూట్స్ అయితే కొంచెం డిహైడ్రేట్ అయి ఉంటాయి. అది కాకుండా ఆ మట్టిలో ముందుగా అయితే ఏ ప్లాంట్స్ లేవు. సో అందుకోసం కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటే అవి గ్రో అవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని కొంచెం ఎక్కువ వాటర్ అయితే ముందుగా అయితే వేస్తున్నాము. ఇదేమో ఒక 3 to 4 months బ్యాక్ పెట్టిన మందారం. ఇదైతే డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టిన చెట్టు కాదు, కొమ్మ నుంచి వచ్చిందే. దాని మదర్ ప్లాంట్ నుంచే ఇంకో 2 stems అయితే కట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ అయితే నాటుకుంటున్నాము. ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని చెట్లు నాటుకుంటే ఏముంది చెప్పండి, మనకు ఫ్లవరింగ్ కావాలి, చుట్టూ గ్రీనరీ కావాలి. కాబట్టి ఇట్లా ఎన్నన్నీ నాటుకుంటాము. అంతే అండి మా మొక్కలు, వాటి నాటకాల సంగతి. మరి ప్లాంట్స్ గ్రో అవ్వడానికి మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.